హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు జీరో ఆయిల్తో టిఫిన్స్ ఆవిరి కుడుములు తయారు చేసే విధానాన్ని ఈజీ మెథడ్లో ఎలా చేయాలో కాసేపట్లో వీడియోలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి. మీకు నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఈ విధంగా చక్కగా వస్తాయండి. నేను దానికోసం బియ్యపిండి మరక ఆడించినటువంటి బియ్యపిండి 2 గ్లాసులు వేశాను. ఆ తర్వాత తగు మోతాదులో సాల్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. అందులో ఉల్లి ఆకు తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవచ్చు. ఇక నేను ఇందులో ఉడకబెట్టిన బొబ్బర్లు వేసానండి. ఒక టీ గ్లాస్ అన్ని. ఆ క్లిప్ మిస్ అయింది. కుడుముల్లో మీకు బొబ్బర్లు కనిపిస్తాయి. ఇక ఇది చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా బత్తాయి సైజ్ అంతా, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి చేతిలోకి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా చేసి ఇడ్లీ పాత్రలో ప్లేట్లలో పెట్టేసుకోవాలండి. దీనికి ఆయిల్ కొద్దిగా అడుగున రాయాలి. ఆ గుంటల్లో ఎక్కువ నూనె పట్టదండి. జీరో ఆయిల్ టిఫిన్ ఇది. చక్కగా ఎవరికైనా కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. పిండి చాలా చక్కగా మెత్తగా పట్టించుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఆ తర్వాత స్టాండ్ పెట్టాలి. ఒక కరెక్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. వెంటనే దించేసి అందులో నుండి చూడండి ఎంత చక్కగా ఈజీగా లేస్తున్నాయి. ఈ విధంగా ఒక బౌల్లో పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఈ ఆవిరి కుడుములు వేడిగా అయినా తినొచ్చు, చల్లారాక అయినా తినొచ్చు. దీనికి పచ్చి కారం లేదా పచ్చి ఆయిల్, పెరుగు, చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఇప్పుడు అందరూ కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడట్లేరు కాబట్టి ఈ విధంగా జీరో ఆయిల్ టిఫిన్స్ చేసుకోవచ్చు. ఈ కుడుముల సైజు మీ ఇష్టం అండి, ఎలా అయినా పర్వాలేదు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా పర్వాలేదు, లేదా ఈవినింగ్ డిన్నర్కైనా పర్వాలేదు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. 1, 2 తింటే కడుపు ఫుల్గా అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.